వారి సూచనతో చదువుకొని వారికే ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పించే విధంగా శాసన మండలిలోనే మాట్లాడేవాడిని. ఆ మాట అన్నా, సార్ మీరు సూచన చేస్తూ నేను చదువుకొని వస్తే ప్రభుత్వానికి ఇబ్బంది కలిగినప్పుడు, ప్రభుత్వం సమస్యలో ఇరుక్కున్నప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ సమస్యను పరిష్కరించడానికి మిమ్మల్నే పంపుతాడు కదా, అది మీకు కూడా ఇబ్బంది అవుతుంది కదా అని నేను వారిని అడిగిన. అంటే వారు అన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రశ్నించాలి, పాలకపక్షంలో ఉన్నప్పుడు పరిష్కరించాలి, ప్రజాప్రతినిధులుగా ఇది మన బాధ్యత, దీంట్లో ఎవరం బేసిజాలకు వెళ్ళాల్సిన పని లేదు. నువ్వు సమస్యలతో అవగాహనతో వచ్చి మాట్లాడితే మా ప్రభుత్వం వాటిని పరిష్కరిస్తుంది, తద్వారా మా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది తప్ప మీరు ప్రస్తావించారు కాబట్టి మేము వాటిని పరిష్కరించకుండా ఉండాలన్న ఆలోచన మన ప్రభుత్వానికి ఉండదు. ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రిగా అది నా బాధ్యత అని వారు చెప్పినప్పుడు నాకు ఆనందం కలిగింది. ఈరోజు అలాంటి స్ఫూర్తి కొరవడింది చట్టసభలలో. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే పాలకపక్షాన్ని ఏదో పోతుంది అన్నట్టుగానో, ప్రశ్నించే వాళ్ళని అసలు మాట్లాడించడానికి అవకాశమే ఇవ్వద్దు అన్నట్టుగానో పరిస్థితులు తయారైనాయి. ఆ పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది.